టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన భవిష్యత్కే గ్యారంటీ లేక పొత్తులు పెట్టుకున్నారన్నారు. రాజకీయ భవిష్యత్ లేని చంద్రబాబు ప్రజలకు గ్యారంటీ ఇస్తారట అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఓటుకు నోటు స్కామ్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళ నలుగురికి మేము ఫలాంది చేశాము, మాకు ఓట్లేయండి, లేదు ఇంకా ఏదైనా మేము ఫలాంది చేస్తాము, మీరు మాకు ఓట్లు వేస్తే అని చెప్పే పరిస్థితి లేదు. ఏదైనా హుందాగా రాజకీయాలు చేయాలి కానీ పర్సనల్గా తీసుకొని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి అంటే బాగా పూర్తిగా దిగజారిపోయారు. ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. గ్యారంటీ ఉంటే ఒకడే జగన్మోహన్ రెడ్డి మాదిరి పోటీ చేయాలి, ఆయనకే లేదు. మరి ఆయన మనకేమి ఇస్తాడు గ్యారంటీ? నేను అడుగుతా ఉన్నాను. ఎన్నికలప్పుడు ఒకటి చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అవేవి తెలియనట్లు యాక్షన్ చేస్తాడు. కాబట్టి ఇతను ఏది కూడా అమలు చేయడు. ఎన్నికల హామీలు గతంలో మనం చూసాము. ఇప్పుడు కూడా ఈ 6 గ్యారంటీలు, మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ